జై శ్రీమన్నారాయణ. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ నెల 20వ తారీఖు 4 నెల 2026 అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ సోమవారం రోజు రావడం చాలా మంచిది. ఈరోజు సూర్యోదయం పూర్వం లేచి సూర్య నమస్కారం చేసుకుని ఈరోజు పూజ చేసుకోవాల్సిన దైవం లక్ష్మీ కుబేరస్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ నెలంతా విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ వైశాఖ మాసంలో సముద్ర స్నానం అత్యంత ప్రసిద్ధి. సూర్యోదయం పూర్వం లేచి సముద్రంలో కానీ చెరువులో కానీ బహిరంగ జలాలలో కానీ సంకల్పపూర్వకంగా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఈరోజు స్వామికి పరమాన్నం ఉండి లక్ష్మీ కుబేరులకి నైవేద్యం పెడితే మంచిది. ఒక రాగి గ్లాస్ తీసుకుని బియ్యం వేసి అందులో ఒక కాయిన్ వేసి గోమతి తామర గింజలు వేసి కుబేరు కుంచం కింద పెట్టుకోవాలి. ఈరోజు ఈ కుబేరు కుంచానికి పూజ చేసి లక్ష్మీ కుబేరులకి పూజ చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి. అవి ఏంటంటే భర్త భార్య ఇద్దరూ కలిసి దానం చేస్తే మంచిది. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ఏమిటి అంటే 2 జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండు దానం చేసుకుంటే బ్రాహ్మణునికి చాలా మంచిది. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఏ పని చేసినా అక్షయం అవుతుంది. నిండు నూరేళ్లు సౌభాగ్యం నిలుస్తుంది. అంతేకాకుండా జలదానం చేస్తే చాలా మంచిది. మట్టి కుండలో నీళ్లు పోసి జలదానం చేస్తే చాలా మంచిది. ఈరోజు బెల్లం దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ ఉదక కుంభ దానం వల్ల గయలో పితృదేవతలకు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుంది. అంత ఫలితం ఈ ఉదక కుంభ దానం. బెల్లం దానం చేస్తే కూడా చాలా మంచిది. ఈరోజు స్వయం పాకం కానీ వస్త్రదానం కానీ చెప్పులు కానీ గొడుగులు కానీ మామిడి పళ్ళు పనస పళ్ళు ఎవరికి వీలైనవి విధానం చేస్తే చాలా మంచిది. బంగారం కొంటే మంచిదే, కానీ కొనే స్థితులు లేకపోతే పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ రాళ్ల ఉప్పు కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. విసునికర దానం చేసినా కూడా చాలా మంచిది. ఈ మాసం అంతా కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున సముద్ర స్నానం కూడా చాలా ప్రసిద్ధి. ఈ నెలంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. తులసి దళాలతో స్వామిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుంది. ఈరోజు అమ్మవారికి తాంబూలం పెట్టుకుని ఆ తాంబూలం మన వాయని ఇచ్చిన దానిలో కూడా ఇస్తే చాలా మంచిది. సముద్ర స్నానానికి ఈ నెల అంతా ప్రసిద్ధి. ఈ ఆకామావే స్నానాలను కూడా చేస్తారు. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఆషాఢ పౌర్ణమి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మాఘమాస పౌర్ణమి కానీ వైశాఖ పౌర్ణమి కానీ సముద్ర స్నానం చేస్తే చాలా ప్రసిద్ధి. నెలంతా కూడా కార్తీక పురాణం లాగే వైశాఖ పురాణం కూడా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు అధ్యాయం చదువుకుని స్వామివారి కటాక్షం లభిస్తుంది.